హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బొల్లారం వెళ్ళాము గుడికి. చూడండి, పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. ఇది నేను థర్డ్ టైం వెళ్ళడము. ఈసారి ఫ్రెండ్స్తో వెళ్ళినా. చూడండి, అన్ని పూరిలో ఉండే దేవుళ్ళు కాంపౌండ్ వాళ్ళకంతా అనుకోకుండా అక్కడ మా మేడం సార్ కలిశారు. వాళ్ళ ప్రోగ్రాం ఉంది ఈరోజు ఈ గుడిలో. సాయంత్రం 5కి ఉందన్నమాట. సారు మేడం కలిసినప్పుడు చెప్పారు సాయంత్రం ఉంది రామని. చూడండి ఎంత పెద్ద గుడి. ఇంకా నేను అక్కడ కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. పార్క్ చేసి వచ్చేటప్పుడు మా వాళ్ళు గుర్తుపట్టారు, మా ఫ్రెండ్స్ స్టేటస్ పెడతా కదా, అగో మీ సార్ వాళ్ళదని. అప్పుడు నేను చూసా ఆ కాంపౌండ్కి సార్ వాళ్ళది బ్యానర్ చూడండి, రాఘవేంద్ర డాన్స్ స్టూడియో ఇదన్నమాట. మేడం సార్ వీళ్ళైతే జంబా అన్నీ ఉంటాయి, సింగింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇలా స్కూల్లో. ఇంకా మొత్తానికైతే గుడిలోకి వచ్చేసాము. అక్కడ హారతి టైము చూడండి. ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల ఫుల్ రష్ ఉందన్నమాట. చూడండి, బయట వరకు ఉంది లైను. గోడలకన్నీ రకరకాల దేవుళ్ళ శిల్పాలు ఉంటాయి ఇక్కడ. కానీ చూడదగింది. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే, ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. సేమ్ జూబ్లీ హిల్స్లో ఉన్నట్టే ఉంటుంది పూరి జగన్నాథ్ టెంపుల్. మొత్తానికైతే చూసుకొని బయటకైతే వచ్చేసాము. చుట్టుపక్కల గుడులు అప్పుడు మేము వెళ్ళినప్పుడు కడుతున్నారు, ఏవి లేకుండే. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ అయినాయి గుడులు. చాలా అంటే చాలా ఉన్నాయి. శివాలయం ఉంది, ఒక్కటి కాదులే, రకరకాల పూరి సైడ్ ఉండే గుడులు ఎప్పుడు చూడని పోస్టర్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇదైతే శివాలయము. ఇక్కడ నంది చెవుల్లో కోరికలు కోరుకోవచ్చు కదా, అలా కోరుకొని శంకరుడు ఉన్నారు లోపల. శంకరుడు విగ్రహం ఉంది. ఇంకా కోరిక కోరుకొని దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఇటు సైడు చూడండి, ఇది ఇటు సైడ్ కాంపౌండ్ అనమాట. ఇంకా మొత్తం చుట్టూ ఆ పోస్టర్స్. మన గుడులలో కదా అమ్మవార్లు ఉంటాయి కదా, అట్లా అనమాట. కొన్ని దేవుళ్ళు మనకు తెలియవు. మళ్ళీ ఎంట్రన్స్లో నుండి పక్క గుడిలోకి వెళ్ళాము. ఇటు సైడ్ అన్నీ అవ్వజేసి ఇటు సైడ్ వెళ్ళాము. మెయిన్ గుడికి ఇటు సైడ్ కొన్ని అటు సైడ్ కొన్ని కట్టారనమాట. చూడండి, ఇంకా మేము అన్నీ తిరిగి వచ్చే వరకు కూడా ఇంకా ఇంత జనం ఉన్నారు. జుంబా సారు ఆమె రెడ్డి. మొత్తానికైతే సాటర్డే వల్లనే ఫుల్ జనం. అంతకుముందు 2 సార్లు వెళ్ళినప్పుడు ఈజీగా ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసాను నేనైతే. అప్పుడు నేను మా ఆయనతో వెళ్ళా, ఒకసారి కిట్టి ఫ్రెండ్స్తో వెళ్ళా. చాలా ఖాళీ ప్లేస్ గుడిలో, చాలా ఖాళీ ప్లేస్లో ఉందన్నమాట. పెద్ద గుడి ఇది. ఇంకా ఇది ఇక్కడ
ఇక్కడ వేరే గుడి. చూడండి ఎక్కడ తిరిగినా తరగనంత. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఎవరి కాళ్ళు తిరుగుతూ ఉన్నాం అన్నమాట అక్కడ. చూడండి ఒక్కొక్క గుడికి ఎంత ఖాళీ ప్లేస్, అంత పెద్ద గుడి అన్నమాట ఇది. ఇక్కడ ప్రసాదం తీసుకొస్తున్నారు, వండుతున్నట్టున్నారు ఇక్కడ. అయితే ప్రసాదం భోజనాలు ఉన్నాయి ఈరోజు. మేము వెళ్ళి లైన్లో నిలబడితే టోకెన్ అడిగారు. ఇక్కడ ఒక గుడి వినాయకుడు. ఆ టోకెన్ అంట ఫ్రైడే నైట్ నుండి సాటర్డే పొద్దున 9 లోపు బుక్ చేసుకోవాలంట. ఆ ప్రసాదానికి అంత ఇది ఉంది అక్కడ, మనకు తెలియదు కదా అది. ఇంకా టోకెన్ దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళీ కిందికి వచ్చేసాము. ఇక్కడ ఒక గుడి. ఇంకా అన్నీ అయిపోయినాయి. కొబ్బరి లడ్డు, ఇది ఒక స్వీటు, అక్కడ ప్రసాదాలు తీసుకున్నాము. వస్తూ వస్తూ ఇంక ఇక్కడ ఒక గుడి ఉంది. చూస్తూ 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 వచ్చేస్తున్నాము. ఇంక ఇక్కడ ఒక 2-3 గుళ్ళు ఉన్నాయి. ఎటు చూసినా చిన్న 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 చాలా ఉన్నాయి. చూడండి అన్నీ. కొన్ని దేవుళ్ళ పేరే తెలియదు మనకు. చూడండి ఇక్కడ ఎలా ఉందో దేవుడు. చూడండి ఇంక అందరు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. అన్ని గుడులు తిరిగి తిరిగి ఇక్కడే భోజనాలు పెడుతున్నారు. మేము అనుకొని వెళ్ళి అడిగితే టోకెన్ అడిగాడు. టోకెన్ దగ్గరకు వచ్చి అడిగాము, ఇదే టోకెన్ కౌంటర్. అయితే ముందు రోజు నైట్ నుండి తెల్లారి 9 వరకు బుక్ చేసుకోవాలమ్మా అన్నాడు. ఇంకా చేసేది ఏమీ లేక ఇక్కడ ఒకటి అది ఉంది, అది చూసుకొని చిన్నగా బయటకు వద్దామని అయితే వస్తున్నాము. అప్పుడు కొంచెం ఇక్కడే ఈ ప్రసాదం తీసుకున్నాం అన్నమాట. అలా తినుకుంటూ బయటకు వస్తున్నాము. ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళాము. ఒక గుడి అనుకున్నాం కానీ ఈరోజు 2 గుడులు వెళ్ళాము. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. మధ్యలో గాడులు పడ్డాయి చూడండి. నిజంగా